ఆదిలాబాద్ జిల్లా ముక్కరాకే మహిళలు రక్షాబంధన్ పండుగను వినూత్నంగా నిర్వహించారు. అన్నదమ్ములకు కట్టే రాఖీలను చెట్లకు కట్టి రక్షాబంధన్ పండుగను చేసుకున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మాజీ సర్పంచి గాడ్గే మీనాక్షి గ్రామస్తులు గతంలో నాటిన మొక్కలు నేడు వృక్షాలుగా మారాయి. ఈ వృక్షాలు రోడ్డుకు ఇరువైపులా పందిరిగా మారి అటుగా వెళ్లేవారికి హరిత స్వాగతం పలుకుతున్నాయి. గ్రామంలో ఎక్కడ చూసినా ప్రకృతి సోయగమే దర్శనమిస్తుంది. రక్షాబంధన్ను పురస్కరించుకుని చెట్లకు రాఖీలు కట్టి వాటిని రక్షిస్తామని ముక్కరాకే మహిళలు వాగ్దానం చేశారు. ప్రతి సంవత్సరము మనం రాఖీ పౌర్ణమి పండుగకు అన్నా తమ్ములకు రాఖీని కడతాము. అదేవిధంగా ఈరోజు మేము ముక్కరాకే గ్రామంలో వృక్షో రక్షతి రక్షిత అన్న మాటతో మేము ఈరోజు మొక్కలకు రాఖీని కట్టి వాటిని కాపాడుకుందాం, వచ్చే తరాలకు ఉపయోగకరంగా ఉంచుదాం అన్నట్టు ఒక ఆలోచనతో గతంలో ఏ విధంగానైతే మేము మొక్కలను నాటి సంరక్షించుకున్నామో ఈ విధంగా వచ్చే తరాల వరకు మన పిల్లలకు ఆస్తులు ఎలాగైతే మనం సంపాదించి పెడతామో అదే విధంగా మొక్కలను కూడా నాటి అవి ప్రకృతికి పచ్చదనంగా ఉండేటట్లు మేము చూసుకుంటున్నాము. మొక్కలకు రాఖీని కట్టి మొక్కలను సంరక్షించుకుంటామని ప్రమాణం చేస్తున్నాము. ప్రతి సంవత్సరము మనం రాఖీ పౌర్ణమి పండుగకు అన్నా తమ్ములకు రాఖీని